ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రి సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ నచ్చిందంటే లైక్ చేయండి. అట్లాగే షేర్ కూడా చేయండి దీన్ని. ఆహ్, ఇవాల్టి టాపిక్ ఏంటంటే ఆహ్, ఇక్కడ ప్రయాగరాజ్‌లో ఒక మద్రసాలో ఇల్లీగల్ ఇల్లీగల్ కౌంటర్‌ఫీట్ గాని, ఈ క్యాష్ చాలా దొరికిందనమాట లార్జ్ నంబర్సు. అండ్ అక్కడున్న ముల్లా ఏం చెప్తున్నాడు? అసలక్కడ ఏం జరుగుతోంది? ఎక్కడి నుంచి వస్తున్నారు స్టూడెంట్స్? వీటి గురించి అన్నీ మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వెంకటాచలంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఇందులో రాజకీయానికి తావేముంది శాస్త్రి గారు? ఇదంతా రాజకీయమే సార్. ఇదంతా ఇదంతా రాజకీయం. మీరు మద్రాసా గురించి ఫస్ట్ అసలు మద్రాసాలో ఏం జరుగుతుంది? మద్రాసా అన్నది ఏ మతానికి సంబంధించింది? ముస్లిమ్స్‌కి. వాళ్ళేం జేస్తారు అందులో? అది యాక్చువల్‌గా మనకి గురుకులాలు అయితే అట్లా ఉండేదో వ్యవస్థ, హ్మ్. అదే వ్యవస్థలో నడవాలది. యాక్చువల్‌గా అయితే అట్లా నడవాలి. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. కాకపోతే ఓకే. ఏంటంటే, ఇప్పుడు ఆ మద్రసాలో ఇదంతా హేట్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఇండియా మీకు ఇల్ ఇల్ కాదు ఇల్లీగల్ క్యాష్ ఇ దొరికిందా? కౌంటర్‌ఫెయిట్ క్యాష్ దొరికిందా? కౌంటర్‌ఫీట్ అని చెప్తున్నారు. కానీ ఇల్లీగల్ కూడా ఉండుండొచ్చని నా ఉద్దేశం. కానీ కౌంటర్‌ఫెయిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కౌంటర్‌ఫీట్ నేనన్నది ఇస్ కౌంటర్‌ఫెయిట్. ఆ! మీరెప్పుడు ఇల్లీగల్ అంటుంటే, ఇల్లీగల్ క్యాష్ అంటే 2 రకాలుంటాయి. బ్లాక్ మనీ ఉంటుందది. అవును. ఇది కౌంటర్‌ఫెయిట్. ఇది ఫేక్ కరెన్సీ. అవును. అవును. హ్మ్. ఇది కౌంటర్‌ఫీట్ అనే పనికిరాని చెప్తున్నాడు. కరెన్సీ. ఆ! హ్మ్. కౌంటర్‌ఫీట్ అదే అక్కడ స్కానర్సు, ప్రింటర్‌లు అన్నీ కూడా దొరికాయన్నమాట వాళ్ళకి. ప్రింటర్‌లు గూడా దొరికాయని విన్నాను. నేను విన్నా. ఆ! సో, ఇప్పుడు అక్కడ ఆహ్ ఏదో మీరు చెప్తున్నారు హేట్ స్పీచ్ ఏదో చెప్తున్నారేంటి? ఆ! ఇప్పుడు అక్కడ ఒకటేంటంటే ఇండియా మీద హేట్ స్పీచి, హ్మ్. అట్లాగే ఆర్ఎస్ఎస్ మీద హేట్ స్పీచ్ మాట్లాడుతున్నారు. హ్మ్. దానికి అవే అక్కడ ఉన్న వాళ్ళకందరికి బోధిస్తున్నారన్నమాట. పేపర్స్ కూడా దొరికాయి కొన్ని. పాంప్లెట్స్ దొరికాయని. పాంప్లెట్స్ దొరికాయి. సో, అందులో కూడాను అంతా ఆర్ఎస్ఎస్ యాహ్! గురించి హ్మ్. చెడుగా చెప్పడము, అదంతా ఇండియాని డిస్ట్రాయ్ చేయడానికే ఉంది అన్నట్టు చెప్తున్నారన్నమాట. వీళ్ళు పెద్ద హ్మ్. సేవియర్స్ లాగనమాట. హ్మ్. 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 అర్థమైంది. హ్మ్. యాహ్! సో, అండ్ ఇక్కడికి చదువుకోవటానికి జనాలందరూ కూడాను మీకు ఇటు మహారాష్ట్ర నుంచి కానీ, మిగతా చోట్ల వేరే చాలా చాలా చోట్ల నుంచి కూడా వస్తున్నారనమాట. హ్మ్. ఎస్పెషల్లీ మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఐదుగురు స్టూడెంట్స్‌ని ఎన్ఐఏ వాళ్ళు ఫాలో అవుతున్నారనమాట. హ్మ్. 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 ఎన్ఐఏ వాళ్ళు ఐదుగురు స్టూడెంట్స్ ఇంక మిగతా చాలా మందున్నారు. ఎందుకంటే అక్కడ అది పెద్ద ఇదనమాట. బోర్డింగ్ కమ్ లాడ్జింగ్ లాగా అనమాట. ఓకే. ఓకే. హుహు. సో, ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యుంటారేమో అని అంచనా అనమాట. ఓకే. ప్రింటింగ్ ప్రెస్సే దొరికినప్పుడు ఇంకా మద్రాసా అంతా ఇట్స్ ఇట్స్ డర్టీ ఆర్గనైజేషన్ అని అర్థమవుతోందక్కడ. ఇప్పుడు హ్మ్. నాకొకటి అర్థం కావట్ల. ఇప్పుడు నువ్వు సరే ఆర్ఎస్ఎస్‌ని ఫేక్ ఆర్గనైజేషన్ అంటున్నావు బానే ఉంది. హ్మ్. అది ఫేక్ ఆర్గనైజేషన్ ప్రూవ్ చేయడానికి నువ్వు ఫేక్ కరెన్సీని ప్రింట్ చేయడం ఏంటి నాకర్థం కావట్ల. కరెక్ట్‌గా అడిగారు శాస్త్రి గారు. భలే లాజిక్ సార్ ఇది. నిజమే. నువ్వు ఆర్ఎస్ఎస్‌ని ఈజ్ హేట్ ఆర్గనైజేషన్ కింద చెప్తున్నావు. అది అది చెప్తూ అది హ్మ్. చెప్తున్నప్పుడు దాన్ని నువ్వు ఎట్లా కౌంటర్ చేయాలనేది పిల్లలకి చెప్పాలి గానీ, దానికోసం పిల్లలకి దొంగ నోట్లు ఇచ్చి, ఇప్పుడు నువ్వు ఆ ఫేక్ ఆర్గనైజేషన్ ఫైట్ చేయంటే ఏమన్నా అర్థం ఉందా అసలు? అది. అంటే ఏంటి? ఒకటేంటంటే పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరినీ దే ఆర్ పుట్టింగ్ ఎట్ రిస్క్. వాళ్ళందరూ ఆ దొంగ కరెన్సీతో బయట పట్టుబడితే, వాళ్ళు జైల్‌లో ఉంటారు కదా మరి. ఇప్పుడు ఒకటి. హ్మ్. ఫ్ రిస్క్ అనేది పక్కన పెట్టండి మీరు. హ్మ్. అక్కడేంటంటే వ ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ అందరూ వస్తున్నదే ఇండియానంతా డిస్టెబిలైజ్ చేయడానికి అట్లా అని నాకనిపిస్తోంది. యాహ్! మనం మనం ఇవి చూస్తుంటే ఇప్పుడేమవుతుందంటే ఇప్పుడు సపోజ్ లెట్స్ సే థట్ మీకు ఒక మార్కెట్ ఉంది. మీకు హైదరాబాద్‌లో ఎక్స్ అన్న మార్కెట్ ఉంది. వై అన్న మార్కెట్ ఉంది. జీ అన్న మార్కెట్ ఉంది. మీరు ఎక్స్‌లో కొన్ని వస్తువులు కొంటారు. వైలో కొంటారు. జీలో కొంటారు. అట్లా కొన్నప్పుడు మీకు ఎక్స్‌లో చాలా మటుకు డూప్లికేట్స్ దొరుకుతున్నాయి. వైలో కొన్నే డూప్లికేట్స్ దొరికినియి. జీలో అసలు డూప్లికేట్ దొరకలేదనుకోండి. మీకు ఎవరన్నా అడిగారనుకోండి, ఏ మార్కెట్‌లో బావుంటాయంటే జీ అని జెప్తారు. వద్దు ఎక్స్ వద్దు డూప్లికేట్స్ దొరుకుతాయి కొన్ని. వైలో అయితే కొన్నే ఉన్నాయి. కానీ ఎక్స్‌లో చాలా ఎక్కువ దొరుకుతాయి డూప్లికేట్సు. జీలో అయితే అసలు డూప్లికేట్స్ ఉండవు అని చెప్తారు మీరు. అంటే మీ అనుభవానికొచ్చింది చెప్తారు.
సో, ఎగ్జాక్ట్‌లీ. అలానే ఈ మద్రాసాలు చాలా మటుకు ఇట్లా హేట్ స్పీచ్‌నే డెవలప్ చేస్తున్నాయని వింటున్నాను నేను. ప్రమోట్ చేస్తాయి అవి అవును. బాగా. అదే. ప్రమోట్ చేస్తున్నాయి ఒకటి. కానీ ఇప్పుడు మీరు ఈ యొక్క కౌంటర్‌ఫీట్ కరెన్సీ ఏవైతే హ్మ్, పనికిరాని నోట్లుంటాయో, ఫేక్ నోట్లుంటాయో, ఆ నోట్లని నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తే అసలు ఎందుకు ప్రొడ్యూస్ చేసావు ఫస్ట్ నంబర్ 1. ఎగ్జాక్ట్‌లీ. సో, ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఏమవుతుందంటే, మేము ప్రొడ్యూస్ చేసాం గానీ మేము ఎక్కడా ఎవరికీ ఇవ్వలేదు గదా! అంటారు వాళ్ళు. దానికి హ్మ్. రుజువేముంది? రుజువేముంది మనకి? అది ఒకటి. నీ దగ్గర అసలు ఎందుకున్నాయి? నువ్వెందుకు ప్రింట్ చేస్తున్నావు? నీకు ప్రింట్ చేయడంగా లేదు సరదాగా ప్రింట్ చేస్తున్నాం మేము. ఆడుకుంటున్నాం మేము. ఇప్పుడు మీరేమంటారు శాస్త్రి గారు దానికి? సార్ ఈ అది రిజర్వ్ బ్యాంక్ ప్రాపర్టీ సార్ నోట్ అనేది. కరెక్ట్. మీరు మీరు కరెక్ట్. దాన్ని ప్రింట్ చేసే హక్కు ఎవరికీ లేదు. లేదు. దానికి మీరు ఇప్పుడు ఈ సినిమాల్లో అంతా నోట్లు ప్రింట్ చేస్తారు చూసారా? దానికి హ్మ్. ఎక్కడో ఒక చోట వాడు రాస్తాడనమాట ఫేక్ నోట్ అని చెప్పి. ఆ! రాసి చేస్తాడు ఆ! కాబట్టే హ్మ్. అది ఆ నోట్లు నువ్వు బయట పబ్లిష్ చేయొచ్చు. అది పొరపాటున నువ్వు ఎక్కడికైనా ఎళ్ళినా కూడా దాని మీద ఫేక్ అని ఉంటుంది కాబట్టి నువ్వు యూ విల్ నాట్ ఇన్ ప్రాబ్లమ్స్ అనమాట. అదే. ఇప్పుడు అదే విషయం మద్రాసా వాళ్ళు అంటారు. మేమేదో సినిమా వాళ్ళు అడిగారు. మేము ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నాం అంటే, అసలు మీకు మద్రాసా పని అది కాదు కదా! అవును. సో, ఇప్పుడేంటంటే వాళ్ళు ఆ మాట అన్నా గాని మద్రాసా పని అది కాదు. మ నువ్వు చేయడానికి లేదు సార్ అసలు. అది. ఇప్పుడు పొలంలో మీరు వరి పండిస్తున్నారు. వరి పండిస్తున్నాం పొలం అందుకుంది దానికి. సో, అదే పొలంలో మీరు బిల్డింగ్ కడతాను, దానికి ఎగ్జాక్ట్‌లీ. రెంట్‌కిస్తాను అంటే ఒప్పుకోరుగా. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే అదే దాని లాజిక్ అప్లై పర్పస్ వేరు. అవుతుందిక్కడ. హ్మ్. అదే లాజిక్ అప్లై అవుతుంది. అది. సో, అదే లాజిక్ ఇక్కడ. సో, అందుకని నువ్వు ఏ విధంగా చూసినా కౌంటర్‌ఫీట్ నువ్వు ప్రొడ్యూస్ చేసింది అంత ఎత్తున, భారీ ఎత్తున చ ప్రొడ్యూస్ చేస్తున్నది అవును. ఈ ఈ వాటిని ఎక్స్‌చేంజ్ చేసుకొని మంచి నోట్ల కింద మార్చుకుంటావు నువ్వు. ఇప్పుడు 500 నోట్ తీసుకెళ్ళి ఇచ్చావు. లేతే 2000 నోట్ తీసుకెళ్ళి ఇచ్చావు. ఇచ్చి చేంజు నీకు 1500 పెట్టి కొన్నావు. ఫస్ట్ అమ్మిన వాడికి 1500 లాసు. తర్వాత 500 నువ్వు ఉంచుకో నో ప్రాబ్లమ్ నాకేం ప్రాబ్లమ్ లేదు అని అనొచ్చు వీడు. లేదు వాడిచ్చిన దానిలో ఒక 100 నువ్వే ఉంచుకో బక్షీస్ కింద 400 నాకివ్వని తీసుకున్నా గానీ వీడికి 1500 ప్లస్ 400 లాభం. ఈ 1500 తీసుకెళ్ళి వేరే చోట 500కి అమ్మేసినా, 1000కి అమ్మేసినా వాడికి ఆ లాభమే. సో, లాభమే. అవును. దేర్‌ఫోర్ హి ఈస్ చేంజింగ్ దట్ అమౌంట్ లైక్ దట్ అనమాట. సో, ఫేక్ కరెన్సీతో మొత్తము క్యాష్ ఔట్ చేస్తున్నారు వాళ్ళు. క్యాష్ ఔట్ చేసి, ఆ క్యాష్‌ని మరి దేనికి ఉపయోగిస్తారు? ఇదంతా పెద్ద నెక్సస్ సార్ ఇది. ఇవన్నీ ఇట్లా పెద్ద ఇప్పుడు ఈ ఫేక్ కరెన్సీ ఈ డబ్బుల్ని నువ్వు మామూలు నోట్ల కింద మార్చుకొని ఏం హ్మ్. చేస్తున్నావు? హ్మ్. లీగల్ పనులకు ఉపయోగిస్తున్నావా? ఇల్లీగల్ పనులకే ఎక్కువ ఉపయోగిస్తున్నావా? హ్మ్. యాహ్! ఎందుక ఎందుకంటే కరెక్ట్. ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు కావాలి. హ్మ్. వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలి. వాళ్ళకి హ్మ్. ఫేక్ ఫండ్స్ ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు. అది. అందుకని వాళ్ళకి ఒరిజినల్‌వి ఇవ్వాలి కాబట్టి ఈ పద్ధతనమాట. హ్మ్. అయితే ఇప్పుడు అదే విషయాన మా వాళ్ళని గూడా మనం అడగాలి. ఏదన్నా కానీ నువ్వు చేసే కార్యక్రమము దేశానికి నువ్వు దేశాన్ని నువ్వు ఏ విధంగా నాశనం చేయాలని చూస్తున్నావు. సో, నీ నీ మైండ్‌లో అదుంది కాబట్టి దట్స్ ఏ క్రైమ్. అండ్ మీరు ఇందాకన్నట్టు ఆలోచించేది లేదు. హ్మ్. మీరు ఇందాకన్నట్టు ఇప్పుడు ఒకవేళ సినిమా వాళ్ళకో లేతే ఇంకో డ్రామా వాళ్ళకో ఇవ్వాలి అనుకుంటే, అది హ్మ్. నువ్వు ఫస్ట్ ఆర్‌బీఐకి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. మేము ఇట్లా పలానా వాళ్ళకి ఇన్ని నోట్స్ ప్రింట్ చేస్తున్నాము. ఇవి అని అంటే అప్పుడు వాళ్ళు దే దే విల్ కీప్ ఎన్ ఐ ఆన్ ఇట్. నువ్వు ఎవరికీ చెప్పకుండా ఇది చేస్తున్నావు అంటే అది ఇల్లీగలే అర్థం. వాళ్ళు సినిమాల్లో కూడా ఫేక్ నోట్లు పెట్టరు. సినిమాలో పెట్టేదేంటంటే ఒరిజినల్ నోట్ పెట్టి దాని మధ్య లోపల వాళ్ళు కొన్ని కాగితాలు పెడతారు అంతే. కట్ట డి కనిపిస్తూ ఉంటుంది మనకి. డిపెండ్స్ ఆ! లేండి గాని. ఆ! ఇప్పుడు మనకి ఇప్పుడు మన స్కూల్ పిల్లలు ఆడుకుందుకు కొన్ని దొరుకుతాయి మనకి నోట్స్ కొన్ని. ఎగ్జాక్ట్‌లీ. అవన్నీ ఫేక్ నోట్స్ అని తెలిసిపోతుంది. అవన్నీ తెలిసిపోతుంది. మధ్యలో పెడతారనమాట అవి. పెట్టి చేస్తారు. సో, అది యూ డోంట్ హావ్ ఎ రైట్ టు డూ సచ్ థింగ్స్. నో వే. సో, నో వే. సో, దట్ ఈస్ ఇల్లీగల్ థింగ్. సో, డెఫినిట్‌గా శాస్త్రి గారు. దీన్ని చాలా సీరియస్ తీసుకోవాలి దేశం. అలాంటి వాళ్ళని ఇమ్మీడియేట్‌గా యూ హావ్ టు పనిష్ దెమ్ ఇమ్మీడియేట్‌లీ. వెరీ ఫాస్ట్ అనమాట. క్విక్‌గా. అంటే ఇది ఇప్పుడు ఎన్ఐఏ చేతిలోకెళ్ళిపోయింది కాబట్టి ఆళ్ళింక బయటకి కూడా కనపడరులెండి. అదే. అదే. ఏమనంటే ఇప్పుడు ఎంతమంది ఇట్లా తయారవుతున్నారు చెప్పండి శాస్త్రి గారు. అ అందుకనే మీకు దాని తర్వాత రోజే మోడీ చూసారా ఒక స్టేట్‌మెంట్ ఇదనమాట. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మీ ప్రతి వాళ్ళు యూ షుడ్ బి ఆర్గనైజ్డ్ అండ్ కీప్ వాచింగ్ యువర్ సరౌండింగ్స్ అని జెప్పి. యెస్. యెస్.
అందులో మమతా బెనర్జీ చేసిన ఘాతుకమైన స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఒకటి. ఆమె అనుచరుడు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, తెలుసు కదా నీకు. తెలియదు సార్. అంటే అతను టీఎంసీ లీడర్ ఏమన్నాడంటే, మీరు మమతా బెనర్జీని ఎదిరించిన, మమతా బెనర్జీకి అపోజిట్గా మాట్లాడినా, మీ ఇంట్లోకి దూరి మీ ఆడవాళ్ళ ఫొటోస్ తీసి మార్ఫింగ్ చేసి నేకెడ్గా చేసి ఆ పోస్టర్లు తయారు చేసి మీ ఇంటి గోడకి అతుకు పెడతాం. వారిని. ఇంత డైరెక్ట్గా డైలాగ్ కొడితే వాడిని జస్ట్ డిస్మిస్ చేసిన. అట్లాంటి వాడిని పోలీసులు పట్టుకొని ఈ హ్యాస్ టు బి పనిష్డ్ కదా. ఇప్పుడు ఇంకా అది సెంటర్ మరి యాక్ట్ చేస్తుందేమో చూడాలి మరి దాని మీద. సెంటర్ మరి ఇప్పుడు సెంటర్ అది స్టేట్ పర్వ్యూలో ఉంటుంది సార్. అది కొన్ని సెంటర్ పర్వ్యూలో ఉంటే ఒకటి, కొన్ని స్టేట్ పర్వ్యూలో ఉంటాయి. స్టేట్లో జరిగే ఇట్లాంటి మాటలకి వాటికి అక్కడ పోలీస్ వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సార్ అక్కడ ఉన్న తీసుకోకపోతే పోలీసు మమతా ఏది చెప్తే అది ఆ గంగిరెద్దులాగా ఇప్పుడు తలుపుతోంది. దానికి మనం అడగాలి. ఇప్పుడు మన వై నాట్, ఇప్పుడు రిపోర్టర్స్ ఎందుకు అడగట్లేదు ఆ విషయం? రిపోర్టర్స్ వాళ్ళు అందరూ కూడాను ఎక్సెప్ట్ టైమ్స్ నౌ తప్ప మిగతా వాళ్ళందరూ కూడాను దే ఆర్ ప్రో మమత అనమాట. అది ఇట్ మరి ఈస్ ఇప్పుడు ఎవిడెంట్. మనం ఏం చేస్తాం చెప్పండి శాస్త్రి గారు? అదే దానికి మనం ఏం చేస్తామన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్రజలందరూ ఆ టీఎంసీ లీడర్ అన్న మాటలకి పార్టీలో ఉన్నవాళ్ళు, పార్టీ బయట ఉన్నవాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు అందరూ కూడా వాడి మీద హర్తాలు చేసి వాడిని డిస్మిస్గా చేయవలసింది, పనిష్ చేయాలి. డిస్మిస్ కాదు సార్. ఇదే మీరు వాడు ఈ స్టేట్మెంటే గనక సౌదీలో గాని ఎక్కడైనా అని ఉంటే ఈ పాటికి వాడి శవం ఏలాడుతుండేది. మరి అలాంటిది మరి ఇక్కడ మన దేశంలో ఏమైతున్నది ఇప్పుడు? యూ కెనాట్ డూ దీస్ థింగ్స్, యూ కెనాట్ టాక్ లైక్ దట్. మరి ఇంత ఫ్రీడమా? మనం స్త్రీలని ఈ విధంగా ప్రతిదానికి శాంతి శాంతి అంటాం అభ్యంతరంగా కదా. మాట్లాడుతూ ఉంటే ఎట్లా అన్నట్టు శాస్త్రి గారు? మనం ప్రతిదానికి అంటుంటాం కదా సార్. హైందవ ధర్మం చాలా శాంతి, క్షమాగుణం ఎక్కువ ఉంది అని చెప్పి. వాళ్ళ చేతకంతాను అంతా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే దీనికి తప్పండి, దీనికి తిరగబడాలి వీళ్ళు. వీళ్ళు ఏమంటారంటే భారతదేశంలో ఆ పోలీసులందరికీ బుద్ధి చెప్పాలి. వై హ్యావ్ యూ నాట్ ఒక పిటిషన్ తీసుకెళ్ళి పడేయాలి అక్కడ. అది ఇప్పుడు నేను పోయే పిటిషన్ పడేసాను అనుకోండి, మా ఇంటి మీదకి వచ్చేస్తారు ఈ జనాలు, గుండాలంతా. అలాంటప్పుడు అందరూ 1,00,000 మంది, 2,00,000 మంది, 10,00,000 మంది పిటిషన్ పెడితే కనుక అవుతుంది అంటే పెట్టాలి. అవును, అవును, పెట్టాల్సిందే ఈ విషయంలో. లేదు కోర్టులోకి వేయాలి, అందరూ కోర్టులోకి వేసేయాలి. వీడు ఇట్లా అన్నాడు, దీనికి ఇమ్మీడియట్ పనిష్మెంట్ ఉండాలి. అవును, అవును ఏ పరిస్థితుల్లో వాడి పరిస్థితులు ఏవైనా అట్లా అనడానికే లేదు కదా సార్. ఇదేదో ఇప్పుడు నువ్వు ఆ డీవియేషన్ పాయింట్ ఇస్తున్నావు అని అంటే రేపు పొద్దున ఈ అభయ కేసులో వాడు రేప్ చేసి చంపిన వాడు కూడా, వాడికి కూడాను ఇదే ఈ పరిస్థితుల క్లాజే అప్లై అవుతుంది. వాడు 100% వాడు తాగిన పరిస్థితిలో చేశాను, నాకు తెలియలేదు అంటాడు. ఏమంటావు నువ్వు? గ్యారంటీ అంటాడు శాస్త్రి గారు. గ్యారంటీ నాకు తెలియదు, అసలు మత్తులో ఉంది, అసలు ఇంకా రివర్స్ అంటాడు. ఆమెనే నాకు మత్తు ఇచ్చింది, నాకు తెలియకుండా అయిపోయింది అంటాడు. ఏం చేస్తారు శాస్త్రి గారు? ఇప్పుడు ఆమెను ఎవరు పిలిచి అడగలేరు సాక్ష్యము. దట్ ఈస్ టూ మచ్. అదే నేను ఇప్పుడు ఈ మద్రాసాస్ కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న దురాగతాలు కానీ వీటన్నిటినీ కూడా ఖండించి ఎక్కడికక్కడ నరికి పారేయాలి. ఈ లోపల మీకు ఇంకోటి ఏంటంటే, పాకిస్తాన్‌లో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హెడ్, వాడి పేరు మర్చిపోయాను నేను. వాడు ఒక స్టేట్మెంట్ వదిలాడనమాట. రైల్వే ఇండియాని వీక్ చేయాలి అంటే, ఇండియన్ ఎకానమీని వీక్ చేయాలంటే మనం రైల్వేని ముందు నాశనం చేయాలి. అందుకని స్లీపర్ సెల్స్ అందరూ మీరు మేల్కొని రైల్వే పట్టాలు వీకేయండి అది ఇది అని. ఇప్పటికి దాదాపు టోటల్ ఇండియాలో 7-8 చోట్ల నుంచి ఎవర్షన్స్ ఆపారు సార్. 7-8 చోట్ల నుంచి. 1 కాదు, 2 కాదు. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ వాడు చేస్తున్నాడు, ఈస్ట్ బెంగాల్ వాడు చేస్తున్నాడు, బంగ్లాదేశ్ వాడు చేస్తున్నాడు, మయన్మార్ చేస్తున్నాడు, చైనా వాడు చేస్తున్నాడు, ఇలా అన్నారు అనుకోండి, అది నిజంగానే బాధాకరం. మనకి శత్రువులు ఉన్నారని అర్థమవుతుంది. ఒప్పుకుంటారా? సో శత్రువులు ఉన్నారు. కానీ మన దురదృష్టం ఏంటంటే శాస్త్రి గారు, ఇప్పుడు భారతదేశంలోనే రోడ్లు వేసేవాడు కాంట్రాక్టరు సరిగ్గా వేయకుండా ఎంతోమంది యాక్సిడెంట్లకి కారణమయ్యారు. అవును, అవును. రోడ్లు బస్సు డ్రైవర్లు కానీ, ట్యాక్సీ డ్రైవర్లు కానీ యాక్సిడెంట్కి గురవుతున్నారు. మర్చిపోయిన, యాక్సిడెంట్ అంటే గుర్తొచ్చింది శాస్త్రి గారు. నిన్ననే మన డాలస్ దగ్గర
అవును. టెక్సాస్ స్టేట్‌లో నలుగురు అవును. ఇండియన్స్ యాక్సిడెంట్‌లో మాడి మసైపోయారు. అవును. ఎనకాల నుంచి ఏదో ట్రక్కొచ్చి గుద్దేసిందిట కదా! మొత్తం కాలిపోయారట. అవును. సో, నలుగురు భారతీయులు సార్ నాకెంత బాధ అనిపించిందంటే అందులో ముగ్గురు మెహదీపట్నం ముగ్గురు తెలుగు మెహదీపట్నం వాళ్ళట. ఆ! ముగ్గురు తెలుగు వాళ్ళట. అదే మన ఇక్కడ BHELకి సంబంధించిన ఒక అబ్బాయి, ముస్లిం అబ్బాయి ఒక అబ్బాయి. తర్వాత BHEL మెహదీపట్నంకి సంబంధించిన ఒక అబ్బాయి. తర్వాత ఇంకొక అమ్మాయి. తర్వాత ఇంకో అతను అక్కడ లోకల్ అనుకుంటా. అతను అక్కడే ఉన్న అతను మరి టాక్సీ డ్రైవరో ఏంటో తెలీదు మొత్తానికి. సో, అతను మొత్తం నలుగురు మాడిపోయారు సార్ వాళ్ళు. మొత్తం ఎట్లా తగలబడిందో నాకు అర్థం కావట్లేదండి అది. అంటే ట్రాఫిక్ జామ్ అయిందట సార్. హ్మ్. ఈ ట్రక్కే లాగే అది ఈ కారే లాగిందట. ఎనకాల నుంచి ట్రక్ ఆపుకోలేకపోయిందట. ఆపుకోలేక వచ్చి గుద్దేసిందట. అది ఆ! ఎంత స్పీడ్‌లో వచ్చి గుద్దిందో, అది గుద్దటంలో వచ్చే రాపిడి వల్ల మరి ఫైర్ ఎట్లా అంటుకుందో తెలియదు గానీ, బట్ గుద్దుకునేటప్పటికి రాపిడితోటి చచ్చిపోయారు. ఫైర్ అంటుకుంటా ఈ ఫ లోపల నుంచి వాళ్ళు రాలేకపోయారట బయటికి. రాలేకపోయేటప్పటికి చచ్చిపోయారట. చాలా బాధాకరమైన విషయం శాస్త్రి గారు. నలుగురు యంగ్‌స్టర్స్ సార్. మొత్తం 20 ఏళ్ళు ఉంటాయేమో, 20, 25 మధ్యలో ఉంటారేమో పిల్లలు. ఎంతో జీవితం చూడవలసిన వాళ్ళు టెక్సాస్‌లో అక్కడ డాలస్‌లో మాడి మసైపోయారు. ఎంత బాధగా ఉంది సార్ శాస్త్రి గారు. సరే. సో, ఇప్పుడు మనం ప్రస్తుతం టాపిక్ వద్దాము. నా సంతాపం శాస్త్రి గారు. మన భారతీయులు నలుగురు పోయినందుకు. సో, వాళ్ళు పాపం ఏ ఏ ఏమిటో పాపం వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళ తల్లిదండ్రులకి అందరికి కూడా ఆహ్, భగవంతుడు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. యెస్. సో, యెస్ సార్. సో, ఇప్పుడు నేననేది ఇప్పుడు ఇండియాలో కూడా రోడ్ల మీద ఇష్టం వచ్చిన డ్రైవింగ్‌లు చేయటము, తర్వాత పొర బ పొరపాట్లు చేయటము, లంచాలు తీసుకొని ఇప్పుడు మీకు తెలంగాణలో అదేదో కన్‌స్ట్రక్షన్ కాళేశ్వరం ఇవన్నీ కన్‌స్ట్రక్ట్ చేసిన వాడు అవును. కేసీఆర్ టైంలో అవన్నీ కూడా అవి అవి దానికి గేట్ అక్కడేదో విరిగిపోవటము, తర్వాత అట్లాంటివన్నీ చేయటము, అవన్నీ కూడా ఎంత నాసిరకంగా చేయటము, ఇవన్నీ కూడా మీరిప్పుడు ఈ మద్రాసులో చేసేదానికంటే ఘోరమే కదా శాస్త్రి గారు. అంటే వ వ నేను ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు సపోర్ట్ దెమ్. హ్మ్. కానీ నేననేదేంటంటే, అవి ప్రతి చోట, ప్రతి కంట్రీలో ఉన్నాయి సార్. అది నాకట్లా అది సమర్థన. వినండి. వినండి. ఉన్నాయి అది సమర్థన. అది అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైము. మీకు టెర్రరిజం అనేది టోటల్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్. నాకొకటి చెప్పండి శాస్త్రి గారు. ఆర్థికంగా దేశాన్ని గురించి మాట్లాడుతున్నాం మనం. అవును. ఇప్పుడు ఫేక్ కరెన్సీ పెడుతున్నప్పుడు ఆర్థికంగా దెబ్బతీయటం కదా శాస్త్రి గారు. అవును. ఇప్పుడు వీళ్ళు కాంట్రాక్టర్స్ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇది తర్వాత ఇది మినిస్టర్లు వీళ్ళందరూ చేసే ఆర్థిక టెర్రరిజమే కదా శాస్త్రి గారు. ఇది టెర్రరిజం ఆర్థికంగా మోసం సార్, మోసాన్ని, టెర్రరిజంని మీరు ఒకటే క క క తాటిలో కలపొద్దు సార్. మోసం వేరు, టెర్రరిజం వేరు. ఒక్క నిమిషం శాస్త్రి గారు. ఇప్పుడు ఫేక్ కరెన్సీతో వాళ్ళు చేసేది మోసమే కదా శాస్త్రి గారు. మొ సార్, ఫేక్ కరెన్సీతో మోసం చేయటము, ఆ డబ్బుని తీసుకెళ్ళి నువ్వు టెర్రరిజంకి ఫండ్ చేస్తున్నావు. అది ఇది సెకండ్ స్టోరీ. ఇప్పుడు ఆ సెకండ్ స్టోరీ గురించి మనకు తెలియంది మాట్లాడకూడదు. తెలియంది కాదు సార్. అది అది ఆబ్వియస్ సార్. ఇప్పుడు జరిగేది కరెక్ట్. వాస్తవం అది. కానీ ఇప్పుడు వీళ్ళు మట్టుకు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇది ఈ మోసం. నేను మినిస్టర్‌లు ఒప్పుకుంటున్నా. ఇది మోసమే. కాదు మినిస్టర్‌లు గాని వీళ్ళు గాని ఇప్పుడు నేననేది ధనము కొల్లలుగా సంపాదించి ఆక్యుపై చేశారు. అవును. అవునా? కాదా? ఇప్పుడు హైదరాబాద్‌లో ఎన్నో కూలగొడుతున్నారు చూసారా? అవును. కన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఆక్యుపై చేసి పెట్టుకున్నారు. అవును. పెట్టుకుంటే ఇప్పుడు అవన్నీ కూడా ఎంతమంది ప్రాణాలు తీసినియి బికాస్ ఆఫ్ ది వరదల మూలంగా. అవును. అవును. ఒప్పుకుంటా ఒకటి. నేను. అంతే కాకుండా దాని మూలంగా ఎంత దుర్భరంగా దుర్గంధం ఫెలాయించింది. దాని మూలంగా ఎంతమందికి ఆరోగ్యాలు పాడయ్యాయి. అవును. ఇవన్నీ కూడా టెర్రరిజమే శాస్త్రి గారు. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా టెర్రరిజం శాస్త్రి గారది. ఏమో మీరు నాకు అంటే దిస్ ఈజ్ హ్మ్. ఇంటర్నల్ టెర్రరిజం అంటున్నా నేను. ఉండొచ్చు. ఉండొచ్చు. ఇప్పుడు మీరు నీకు ఆ ధనంతో నువ్వేం చేస్తావు చెప్పు? రేపు పొద్దున ఇంకో మోసం చేస్తున్నావు. లేతే పైశాచికంగా అమ్మాయిల్ని రేప్ చేయడానికి, యాహ్! లేతే నిన్ను ఎదిరించిన వాడిని చంపడానికి, యెస్. ఆ! ఒప్పుకుంటా. గూండాల్ని పెంచటానికి, ఆ యాహ్! గూండాలేం జేస్తారు? వాళ్ళు చేసే పని అదే కదా! యాహ్! కత్తి పుచ్చుకోవడమే కదా శాస్త్రి గారు వాళ్ళు జేసేది. యాహ్! యాహ్! మరి ఇవన్నీ మరి బ ముంబై నగరంలో జరిగిందేమిటి?
అది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ అక్కడ లోపలున్న పోలీస్ వ్యవస్థకి ఎవడో లంచం ఇవ్వకపోతే వాళ్ళు ఎంటర్ కూడా కాలేరు కదండి. ఎగ్జాక్ట్లీ. మీకు పోలీస్ వ్యవస్థ ఎంత బాగా డిజైన్ చేశారో మన దగ్గర, అంత వర్స్ట్గా ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే దాంట్లో పొలిటీషియన్స్ వేలు పెట్టేటప్పటికి సార్ నేను వాళ్ళు ఎవడు వేలు పెట్టాడు అన్నది నాకు ఆ సమస్య కాదు శాస్త్రి గారు. ఇప్పుడు సార్ అట్లా కాదు సార్. ఇప్పుడు ఇప్పుడు ఒకటి చెప్తాను, చెప్తాను. ఇప్పుడు ఒక ఎస్పీకి పొలిటీషియన్ ఆర్డర్ ఇచ్చాడు, వాడిని రిలీజ్ చేసే, వాడిని వదిలేయని కానీ అన్నప్పుడు, కరెక్టే, కానీ ఎస్పీకి ఆర్డర్ ఎవరు ఇచ్చారు? అదే పొలిటీషియన్ ఆర్డర్ ఇచ్చాడు, ఎగ్జాక్ట్లీ. ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి, నేను వదలను సార్, మీరు ఏదైనా రిటర్న్లో ఇవ్వండి, రిటర్న్లు ఇవ్వండి అంటే ఆయన ఇవ్వకుండా వీడిని డీ ప్రమోషనో లేదా ఎక్కడనో తీసి పడేస్తాడు కదా. ఎదుర్కోవాలంటున్నాను నేను, వాటిని ఎదుర్కొని హీ హాస్ టు ఫైట్ అవుట్ ద సిస్టమ్. నువ్వే ఫైట్ అవుట్ చేయలేతే సామాన్యుని నేనెట్లా ఫైట్ అవుట్ చేస్తాను? వాళ్ళు ఫైట్ అవుట్ ఇప్పుడు స్టార్టింగ్‌లోనే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అది ఫైట్ అవుట్ చేస్తూ ఉంటే కొంత బాగుపడేదేమో. అక్కడి నుంచి అది అలవాటు అయిపోయి ఇప్పుడు అది కాస్త పెద్ద మాన్స్టర్ కింద తయారైంది అది. కరెక్టే. అప్పుడు అతని కింద పనిచేసే వాళ్ళు, చుట్టుపక్కల అందరూ కూడా లంచాలు తీసుకునేవాళ్ళంటే ఇతను సిన్సియర్‌గా నుంచుంటే అతను ఎదిరిచ్చేసి వీడిని తొక్కేద్దామని ప్రయత్నం చేస్తారు. అవకాశం ఇస్తే వాడిని చంపడానికి దుండగులు వస్తే వాడిని పట్టించుకోకుండా కూడా ఊరుకుంటారు వీళ్ళు. అవును. అలా చేస్తారు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అయినా హి హాస్ టు ఫేస్. యూ హావ్ టు ఫేస్ అంటున్నా డ్రామాని. యెస్. యూ గాట్ టు బి సిన్సియర్. యూ హావ్ టు షో హౌ టు బి సిన్సియర్. దెన్ ఓన్లీ పీపుల్ విల్ అండర్‌స్టాండ్ హౌ టు బి సిన్సియర్. మన పోలీస్ వ్యవస్థ సిన్సియర్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్. అది కరెక్ట్. బా చెప్పారు. ఫిల్మీ పోలీస్ ఆఫీసర్లు అదే పోలీస్ ఫిల్మీ అని చెప్పి ఇంకా వేరే అంటే ఇది లేదు. ఔట్ ఆఫ్ ఎ పర్సెంటేజ్ ఇఫ్ యూ సీ 1 or 2% ఆర్‌పి మీనా ఒకడు, వ్యాస్ ఒకడు ఇట్లా వ్యాస్‌ని చంపేశారు కదా నక్సలైట్లు. అదే అంటున్నా. హ్మ్. ఫింగర్ టిప్స్ మీద ఉన్నారు. అదే. అది ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళు అలా ఉండటం మూలంగా దేశము కొంత కట్టడయింది అనొచ్చు. కానీ వాళ్ళు తిన్నగా ఉండుంటే దేశంలో లంచాలు తగ్గేవి. ప్లస్ ఆర్థిక నేరాలు తగ్గితే కనుక ఆటోమేటిక్‌గా శాస్త్రిగా దేశం బాగుపడేది. నువ్వు వేరే దేశం మీద ఆధారపడక్కర్లేదింక. అవును. సో, ఆర్థికంగా దేశాన్ని దెబ్బతీయడం మూలంగానే మనకి ప్రాబ్లమ్స్ వచ్చినియి. అవును. ఒప్పుకుంటా. సో, ఆర్థికంగా దెబ్బతీసిన ఈ టెర్రరిస్ట్‌లని, ఇంటర్నల్ టెర్రరిస్ట్‌లని వాడు మరి ముస్లిమా, వాడు హిందువా, వాడు క్రిస్టియనా, వాడు సిక్కా, వాడు జైనా, వాడు బౌద్ధా ఉండదు కదా అక్కడ. దేశం అవును. బట్టి చూసినప్పుడు వాళ్ళు ఆర్థిక నేరగాళ్ళు అంటున్నా నేను. అవును. ఆర్థిక నేరగాళ్ళు టెర్రరిస్ట్‌ల కంటే భయంకరం. ఎందుకంటే టెర్రరిస్టులు చేసేదే ఆర్థికం మీద కదా. ఇప్పుడు అవును. ధనం ఇవ్వంది, ఇప్పుడు 100 మంది టెర్రరిస్ట్‌ని తీసుకుంటే దానిలో 99% ధనకాంక్ష కోసమే చేస్తారు ఫస్టు. ఆ ధనంతో మిగతా అట్రాసిటీస్ చేయొచ్చు, మనం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించొచ్చు అని చెప్పి చేస్తారు. ఆ ధనమే ఫస్ట్ ఇవ్వలేదనుకోండి, మీరెందుకు చేస్తాడు వాడు? ధనం లేకుండా నువ్వు నీ నీ మతం కోసం చెయ్యంటే హైలీ డౌట్ ఎంత ఒకళ్ళో ఇద్దరో ఒక్కడెవడో ముందుకొస్తుండొచ్చు 100 మందిలో. యాహ్! ఇప్పుడు ఆ కసాబప్పుడు కూడా చూడండి. కసాబుని హ్మ్. పంపించే ముందు వాళ్ళ ఇంటికి వాళ్ళకి 5,00,000 10,00,000 అప్పుడు ఇచ్చారు. ఇస్తేనే వాడు బోటెక్కాడాడు. లేతే ఎందుకు ఎక్కుతాడు వాడు? అవును. సో, నేనేమంటే ఆర్థికంగా దెబ్బతీయటం అన్నది ఉత్తి మద్రాసాస్ కాదు. మన ఇన్‌కమ్ టాక్స్ ఎగ్గొడుతూ, దొంగ పనులు చేస్తూ, అన్నిటికి లంచాలు తీసుకుంటూ వదులుతూ, మీకు తెలుసా, మీకు ఫార్మసీలో ఎంతమంది దొంగలున్నారో? ప్రతి వాళ్ళు మెడిసిన్స్ తయారు చేస్తున్న వాళ్ళు తప్పు చేస్తే పట్టుకోవాలి. అలాంటి వాళ్ళు డబ్బులు తీసుకొని వదిలిపెడుతున్నారు. అది దాంతో ప్రతి దాంట్లో ఎంతమందికి శరీరాలు కుళ్ళుతున్నాయి తెలుసా శాస్త్రి గారు? సార్ అది ఫార్మసీ ఒకటే కాదు సార్. ఇప్పుడు ఒక మ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. కరెక్టే. ఎగ్జాంపుల్ ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు ఆల్కహాల్ ఉంది సార్. అవును. హ్మ్. ఆల్కహాల్‌లో వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసుకొని ఆ స్టాండర్డ్స్ తక్కువ ఉన్నది రిజెక్ట్ చేయాలి. హ్మ్. అట్లా యాహ్! చేసుండుంటే మొన్న మరి జగన్ టైంలో ఆ చీప్ లిక్కర్ ఎట్లా ఏర్లే పారింది మరి. అవును. చీప్ లిక్కర్ ఎయిర్‌లే పారింది, చాలా మంది చచ్చిపోయారు గూడా. అదే అంటున్నా. మరి అదొకటి. ఫుడ్ అండి అసల రెస్టారెంట్స్ కిచెన్‌లోకెళ్తే ఎంత భయంకరంగా ఉన్నాయంటే కొన్ని చూపిస్తున్నారు టీవీలో ఈ మధ్య. తెలంగాణలో కొంతమంది ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్ ఎళ్లి చెక్ చేస్తుంటే, ఓహ్ మై గాడ్! కుళ్ళినవి వాటిని మామూలు వాటితో కలిపి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారట ఫుడ్‌లో. అసలు అవి అవి లెట్ అస్ తింటే నాట్ లెట్ అస్ నాట్ గో ఇంటూ దట్ ఫుడ్. ఎందుకంటే అదొక పెద్ద సబ్జెక్ట్ బై ఇట్‌సెల్ఫ్. నిజం శాస్త్రి గారు. నేనేమంటే ఇప్పుడు మానవుడు ఫుడ్ తినే కదా సార్ బలంగా ఉండేది. ఫుడ్డు ఎందుకంటే అందులోకి పోతే మీకు వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ ఎంత
పాలు పిల్లలు తాగే పాలను గూడాను మీకు విషం చేస్తున్నారు. విషం చేయటం కాదు, అసలు విషం కలిపి అదసలు పాలే కాదు. హ్మ్. ఫెవికాలు హ్మ్. ఇంకేవో పెట్టి మన యూరియా తోటి కలిపిన నీళ్ళతోటి కలిపి వీటికన్నిటికి తెల్లగా కలిపి తెల్లగా రాంగానే ప్యాకెట్‌లో పెట్టి చీప్‌గా అమ్మేస్తున్నారు. చీప్‌గా అమ్మేస్తారు. అసలు చి అలాంటి వాళ్ళని నడి రోడ్లో పెట్టి శూలం ఎక్కించాలండి. ఎందుకంటున్నానంటే మీకు తెలీదు శాస్త్రి గారు. మనుషుల్ని ఆ! నువ్వు రూ. 1 దొరికేది రూ. 10కి అమ్ముతున్నావు, మోసం చేశావు. ఫైన్, నో ప్రాబ్లమ్. స్టిల్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ గుడ్ మెటీరియల్, పీపుల్ యెస్. విల్ నాట్ గెట్ హార్మ్డ్. యెస్. కానీ నువ్వు దరిద్రపు మెటీరియల్‌ని తీసుకొచ్చి అమ్మి, ఇప్పుడు ఇప్పుడు ఎండీహెచ్ మషాలా ఉంది గదా! ఇప్పుడు ఎండీహెచ్ మనం బ్యాన్ మషాలాని చేసాడు. ఆ! కొన్ని కంట్రీస్‌లో బ్యాన్ చేసిన తర్వాత ఇండియాలో బ్యాన్ బ్యాన్ చేశారనుకుంటా. చేసాం. ఇప్పుడు చేశారా? అమెరికాలో అవును. అమెరికాలో కూడా బ్యాన్ చేశారు కదా! అది క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ ఉన్నాయి లోపల దానిలో. కానీ హ్మ్. అది నాకు తెలిసైతే ఏంటంటే ఇది ఎండీహెచ్ ఒకటే కాదు సార్. చాలా ఉంటాయి. వీడు అవును. అవును. ఎండీహెచ్‌కి వాళ్ళకి బేరం కుదరలేదు నా ఉద్దేశంలో. అంతే. అంతే. యూ ఆర్ ఎందుకంటే రైట్ శాస్త్రి. మీకు హ్మ్. లాస్ట్ టైమ్ నెస్లే అప్పుడు కూడాను మ్యాగీ కొన్నాళ్ళు చేశారు. ఇటు హ్మ్. మ్యాగీని బ్యాన్ చేయంగానే ఇండియాలో మ్యాగీ బ్యాన్ చేయంగానే అమెరికా ఇమ్మీడియేట్‌గా ఏం చేసింది? హల్దీరామ్స్‌ని బ్యాన్ చేసింది. అందులో హ్మ్. గాజు పొంగుందని. కొన్నాళ్ళకి ఇద్దరికి బేరాలు కుదిరాయి. 2 వదిలేశారు మళ్ళీ. ఇప్పుడు అది. మ్యాగీ దొరుకుతోంది. ఇటు హల్దీరామ్స్ దొరుకుతోంది. అది. మరిప్పుడు ఆ గాజు పొడి ఉన్నట్టా? లేనట్టా? అయినా తినాలా? మన వాళ్ళు వద్దా? కాదండి. హల్దీరామ్స్‌ని ఇప్పుడు మన హల్దీరామ్‌కి సిగ్గుండాలి. బిజినెస్ అమెరికాలో చేయకూడదు. హుహు. చేయకూడదండి. మాకవసరం లేదు. మీరు మమ్మల్ని తప్పు పట్టారు. మేము కరెక్ట్‌గా ఉన్నామని చెప్పి నిజాయితీ వాడైతే మానేయాలి. అవును. ఏం సంపాదించుకున్నావుగా బ్రహ్మాండంగా. అంటే ఇక్కడ జనాల చెప్తున్నా కోసం శాస్త్రి గారు. చేస్తున్నా నేను జనాల అనొచ్చు. కోసం అంటే ఇక్కడ జనాల కోసం చెయ్యి. అక్కడ జనాలు కావాలనుకుంటే వాళ్ళే హర్తాలు చేస్తారు. అప్పుడు అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ అక్కడ అలౌ చేస్తది. అవును. అంతే. దట్స్ హౌ ఇట్ ఈస్. నేనొకసారి ఫస్ట్‌గా అమెరికా వచ్చినప్పుడు టెక్సాస్‌లో ఒక చోట ఒక స్టోర్‌కెళ్తే అక్కడ ఒక్కబొడి దొరుకుతుందా అంటే వాడు దొరుకుతుంది కానీ మీకు చాలా కాస్ట్‌లీగా అమ్ముతున్నాడన్నమాట. ఏంది ఇంత కాస్ట్ అంటే అసలు మేము మెక్సికో నుంచి తెప్పిస్తాం డైరెక్ట్ రూట్‌లో రాకూడదు ఇది అంటాడు. నువ్వెందుకు బిజినెస్ చేస్తున్నావు అలాంటి పనులన్నా నేను. నువ్వు అట్లా అంటే మీలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు మరి తెప్పించాలి కదా అంటాడు. అరే నువ్వు గవర్నమెంట్ వద్దు అన్నప్పుడు నువ్వెందుకు తెస్తున్నావు? వద్దు అన్నప్పుడు నువ్వు ఫైట్ ఔట్ చెయ్యి. ఎందుకు నువ్వు అది అవసరమా అనేది నువ్వు ఫైట్ ఔట్ చెయ్యి. అది వెరీ ఇంపార్టెంట్ గానీ, సో, అది అట్లా జరిగింది శాస్త్రి గారు. సో, మొత్తానికైతే ఇది మీరు లేవనెత్తిన టాపిక్ మట్టుకు చాలా అద్భుతం శాస్త్రి గారు. ఇట్ యెస్. ఈస్ వెరీ గుడ్ దట్ యూ బ్రాట్ దిస్ టాపిక్ ఇంటూ లైమ్ లైట్. మనకు యాహ్! కావాల్సిందేంటంటే, భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ఆర్థిక నేరాలు తగ్గాలి శాస్త్రి గారు. అవును. ఆర్థిక అది. చాలా మారాలి సార్. చాలా మారాలి. కానీ ఇవి ఎప్పుడు మారతాయో ఏమిటో చూడాలి మరి. మారదండి. మారదు. మీరు మార్చాలంటున్నా. మార్చాలి. మీరు మార్చాలి శాస్త్రి గారు. ఇప్పుడు కత్తి పుచ్చుకునే సమయం వచ్చిందనుకోండి, పుచ్చుకోవాలి. అవును. అవును. ఆర్థిక నేరాలు చేస్తూ దేశాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళని శిక్షించి వదిలిపెట్టాలి. శిక్షించకుండా వదిలిపెట్టకూడదు. అవును. అవును. హ్మ్. ఒప్పుకుంటా. సో, యూ హావ్ టు పనిష్ దెమ్ ప్రాపర్‌లీ సో థట్ అదర్స్ డోంట్ డూ ఇట్ అండ్ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇంకెవరి కోసం ఇంక నువ్వు ధర్మం కోసం లేకపోతే ఎవడు పడితే వాడు చేసుకుంటూ పోతుంటే ఇంక అవును. లాభం ఏముంది శాస్త్రి గారు మీరు నేను కూర్చొని ఏం చేస్తాం అన్నట్టు ఇంకా? అవును. అవును. హ్మ్. అంతేనా శాస్త్రి గారు? ప్రస్తుతానికి అంతే సార్. మళ్ళీ ఇంకో యాహ్! టాపిక్ తోటి మళ్ళీ వస్తా సార్. హ్మ్. ఓకే. ఓహ్! రుద్రాయ సుతల రుద్రాయ మహాబల రుద్రాయ సనాతన రుద్రాయ